హే ఎవ్రీవన్, ఏపీలో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి 10th క్లాస్ స్టూడెంట్స్కి నెక్స్ట్ ఉన్న ఆపర్చునిటీస్లో ఏపీఆర్జేసీ ఒకటి. ఈ ఏపీఆర్జేసీ అనేది ఎవరైతే 10th తర్వాత ఇంటర్మీడియట్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే కార్పొరేట్ కాలేజ్ ఎఫర్ట్ చేయలేరో, అట్ ది సేమ్ టైం కొంచెం మంచి క్వాలిటీ కాలేజెస్ కావాలనుకున్న వాళ్ళకి ఏపీఆర్జేసీ అనేది చాలా మంచి ఆపర్చునిటీ. అయితే ఈ ఎగ్జామ్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 7th ఏప్రిల్. అలానే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే 24th ఏప్రిల్ ఉంటుంది. సో ఎక్కువ టైం లేదు కాబట్టి ఎవరైతే కార్పొరేట్ కాలేజీలు ఎఫర్ట్ చేయలేరో అండ్ కొంచెం క్వాలిటీ కాలేజెస్ కావాలి ఫ్రీగా, అలాంటి వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కాంపిటీషన్ కొంచెం టఫ్గానే ఉంటుంది అండ్ ఎందుకంటే ఎక్కువ కాలేజెస్ ఏం లేవు ఏపీఆర్జేసీవి. కొంచెం ఎగ్జామ్ డీటెయిల్స్ వస్తే ఇక్కడ ఏపీఆర్జేసీ వాళ్ళు 3 గ్రూప్స్ని, ఎంపీసీ ఒకటి, బైపీసీ ఒకటి, ఎంఈసీ, సిఈసీ ఈ గ్రూప్స్ని అయితే ఆఫర్ చేస్తారు. ఇందులో మీకు సిలబస్ వచ్చేసి చూడండి, ఎంపీసీ ఒకవేళ మీరు ఆప్ట్ చేసుకుంటే ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ ఉంటాయి. అలానే మీరు బైపీసీ కానీ అప్లై చేయాలి అనుకుంటే ఇంగ్లీషు, ఫిజికల్ సైన్స్, బయాలజీ ఉంటుంది. ఎంఈసీ, సిఈసీ కానీ జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ ఉంటాయి. మీకు అన్ని సబ్జెక్ట్స్కి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీలో అనుకో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 3 సబ్జెక్ట్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. 50-50-50 మొత్తం ఎన్ని మార్క్స్ ఉంటాయి? టోటల్ 150 మార్క్స్ ఉంటాయి. అలానే ఈ ఎగ్జామ్ ఎన్ని గంటలు ఉంటుందంటే 2 hours 30 minutes. అంటే మీరు లాజికల్గా చూస్తే ఇవి 150 minutes ఉంటుంది. 150 minutesలో మీరు 150 క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఓఎంఆర్ ఫార్మాట్లో ఉంటుంది లైక్ పాలిటెక్నిక్. అండ్ ఈ ఎగ్జామ్ యొక్క ఫీజు 300 ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్. అంటే అందరికీ 300 ఉంటుంది ఇది అప్లికేషన్ ఫీజు. ఈ వీడియో అనేది జస్ట్ అంటే బేసిక్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేసిన వీడియో. మరిన్ని వీడియోస్ అంటే ఈ ఏపీఆర్జేసీ కానీ పాలిటెక్నిక్ సంబంధించిన ప్రిపరేషన్కి సంబంధించిన వీడియోస్, ఎలా అప్లై చేసుకోవాలనే వీడియోస్ కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అలానే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మర్చిపోకుండా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ సర్కిల్లో ఎవరైనా 10th క్లాస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.